నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 18. అయ్యో అన్నయ్య, నా వల్ల కాదు. అసలే లాంగ్ జర్నీ చేసి వచ్చాను. ఈరోజు కాకుండా రేపో ఎల్లుండో అయి ఉంటే నేను ఖచ్చితంగా అక్కడిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళేవాడిని అని. అసలే నేను బాగా టైర్డ్గా ఉన్నాను. అలా నిద్ర మధ్యలో లేచి వెళ్ళలేను అన్న గోవర్ధన్. సారీరా శిఖర్, నేను నీతో రాలేకపోతున్నాను. అమ్మని ఏమీ అనుకోవద్దని చెప్పు అని అక్కడ కూర్చొని ఓపిక లేని వాడిలా తన గదికి వెళ్ళాడు. బావా, ఎవరు వచ్చినా రాకపోయినా నేను వస్తాను, నన్ను తీసుకెళ్ళు ఉత్సాహపడింది పింకీ. బావా, నేను కూడా అన్నాడు కిట్టు. మీరు చిన్నపిల్లలు, నిద్ర కాగలేరు. మరెక్కడికైనా తీసుకెళ్తాను. ఎయిర్పోర్ట్కి కుదరదు నిర్మోహమాటంగా చెప్పేశాడు శిఖర్. దాంతో ముఖం ముడుచుకున్నారు ఇద్దరు పిల్లలు. ఇంట్లో ఇంతమందిమి ఉండి మనం ఎవరం రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళలేకపోతే బాగోదురా అన్నది జానకమ్మ. ఎవరికి కుదరకపోతే నేను వెళ్తానులే అత్తయ్య అంది మాధవి. వద్దులే అత్త, మీకెందుకు శ్రమ. అమ్మ ఏమీ అనుకోదు. నేనున్నాను కదా, వెళ్ళి తీసుకొని వస్తాను. ఎలాగో ఇక్కడికి వచ్చాక మీతోనే కదా ఉంటుంది అన్న శిఖర్ లేచి వెళ్తుంటే, బామ్మ నువ్వు అంతగా బాధపడిపోకు, నేనున్నాను కదా, నేను వెళ్తాను అత్తయ్యని రిసీవ్ చేసుకోవడానికి అన్నది సంయుక్త. వెళ్తున్న శిఖర్ వెనక్కి తిరిగి ఆమెను చూశాడు. కానీ ఏమీ మాట్లాడలేదు. మౌనంగా వెళ్ళాడు. ఒసే సమయు, నీకు అసలే కుంభకర్ణుడి నిద్ర. పడుకున్నావు అంటే ఎంత లేపినా లేవవు. అలాంటిది నువ్వెలా వెళ్తావు? ఆశ్చర్యంతో బుగ్గన వేలేసుకుంది జానకమ్మ. అందుకే ముసలి, నేను రాత్రి నిద్రపోను. ఏదైనా సినిమా చూస్తూ కూర్చుంటాను. టైం కాగానే బావతో వెళ్తాను. నువ్వు మరీ అంతలా ఆశ్చర్యపోయి బుగ్గలు నొక్కుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఆమె బుగ్గలు పట్టి లాగింది సంయుక్త. ఏంటో నా మనవడు నీ బుగ్గలు లాగడం లేదని నావి పట్టుకొని లాగుతున్నావా? నొప్పి పెడుతున్నాయి, వదులు. వస్తుందిగా మీ అత్త, రాణి. అది రాగానే మీ ఇద్దరికి ఆ 3 ముళ్ళు వేయిస్తాను. అప్పుడు నీ ముక్కుకి ముక్తాడు పడుతుంది. ఇక అప్పుడు ఇలా నన్ను ముసలి అని పిలవ్వు అని ముసిముసిగా నవ్వింది జానకమ్మ. నీకు ఆ ఛాన్స్ నేను ఇవ్వను బామ్మ. ఎందుకంటే నేను బావని పెళ్లి చేసుకోను అలిగి మూతి ముడిచింది. అది చూద్దాంలే. సంయుక్త మాటల్ని లైట్ తీసుకుంది జానకమ్మ. ఏంటి చూసేది? నువ్వు బలవంతంగా చేస్తానన్నా అక్కడ బావ చేసుకోవడానికి ఒప్పుకోడు. ఆల్రెడీ అక్కడ యువతినో సెట్ చేసుకున్నాడట. ముందు ఆ విషయం తెలుసుకో. ఆ తర్వాత మా ఇద్దరి పెళ్లి గురించి ఆలోచించు కినుగ్గా అనేసి విసవిస నడుచుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది సంయుక్త. అబ్బా, ఏం తిప్పుకుంటున్నావే. నాకు నీ గురించి తెలుసు, వాడి గురించి తెలుసు. అంతేకాదు మీ ఇద్దరికి ఎలా పెళ్లి చేయాలో కూడా తెలుసు తనలో తాను అనుకుంది జానకమ్మ. పింకీ కిట్టుల పేరెంట్స్ గోవర్ధన్, హేమ ఇందాక సంయుక్త శిఖర్ గదిలో చేరి గొడవ పడుతున్నప్పుడు ఊరి నుండి వచ్చారు. హేమ, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అసలే లాంగ్ జర్నీ చేసి వచ్చావు. నేను ఉన్నాను కదా, ఈ వంట అది నేను చూసుకుంటాను అన్న మాధవితో. అయ్యో అక్క, ఒక్కదానివే ఎంత పని చేస్తావు, నన్ను కొంచెం హెల్ప్ చేయని అని ఆమె హెల్ప్ చేస్తూ ఉంటే, ఈ ఒక్కరోజే కదా, రేపటి నుండి నువ్వే చేద్దువు కానీ ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆల్రెడీ సగం వంట అయిపోయింది, కొద్దిగానే ఉంది అన్న మాధవి సంయుక్త రావడం చూసి, అదిగో సమయం వచ్చింది కదా, అది హెల్ప్ చేస్తుంది, నువ్వు వెళ్ళు అంది. అలాగే అక్కయ్య అని తన గదికి వెళ్ళింది హేమ. సమయు, కాస్త ఈ పిండి తడపవే, చపాతీలు చెయ్యాలి అని ఆమెకు పని పురమాయించింది మాధవి. అమ్మా, నీకు నేను కనిపిస్తే చాలు ఏదో ఒక పని చెప్పాలని చూస్తావు అని తల్లిని విసుక్కొని ఆమె చెప్పిన పని చేయడం మొదలుపెట్టింది సమయు. అలా తల్లికి హెల్ప్ చేసి ఆ తర్వాత డిన్నర్ చేసి తన గదికి వచ్చింది సంయుక్త. బామ్మ అన్నదని కాదు కానీ నిజమే, నేను పడుకుంటే వెంటనే నిద్ర పట్టదు. కానీ పట్టింది అంటే ఇక తెల్లవారే వరకు మెలకువరాదు. అందుకని నేను ఇప్పుడు పడుకోకూడదు అనుకొని ల్యాప్టాప్లో సినిమా పెట్టుకొని కూర్చుంది. అలా ఆమె సినిమా చూస్తున్న కాసేపటికి తలుపు తట్టిన శబ్దమైంది. అమ్మాయి ఉంటుంది అనుకొని తలుపు తీసింది. గుమ్మంలో కనిపించిన అతన్ని చూడగానే ఆమె కళ్ళు పత్తికాయల్లా విచ్చుకున్నాయి. నువ్వేంటి ఈ టైంలో అంది ఎదురుగా కనిపించిన శిఖర్ని చూసి. నువ్వు నాతో వస్తానని చెప్పావు కదా, నిజంగా వస్తున్నావో లేదో కనుక్కుందామని వచ్చాను అన్న అతడు. నీకు నిద్ర ఎక్కువనట కదా, మెలకువతో ఉండగలవా? బామ్మ చెప్పింది. అంతగా నిద్రకు ఆగలేకపోతే నువ్వు రావాల్సిన అవసరం లేదు, హాయిగా పడుకొని నిద్రపో. నేనున్నాను కదా, అమ్మని చెల్లిని రిసీవ్ చేసుకుంటాను. అయ్యో, మేమెవరం రాలేమని మీరెవరూ బాధపడవలసిన అవసరం లేదు అని భుజాలు కదిపాడు శిఖర్. చూస్తున్న సినిమాకి పాజ్ పెట్టి, అంటే ఏంటి నీ ఉద్దేశం? కళ్ళు పెద్దవి చేసి అతన్ని చూసింది.
సదుద్దేశమే పెదవి విరిచాడు శిఖర్. నాకు అలా అనిపించడం లేదు. నువ్వొక వేస్ట్ ఫెలోవి, కాసేపు కూడా నిద్రని ఓర్చుకోలేవు అని ఎగతాళి చేస్తున్నట్టుగా ఉంది నువ్వు ఇలా వచ్చి అడగడం చూస్తుంటే అన్న ఆమె ముతి 3 వంకర్లు తిప్పింది. నీలాంటి కన్నింగ్ మైండ్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ఆలోచనలే వస్తాయి. నేను క్యాజువల్గానే అన్నాను. దానికి నువ్వు ఇంత డెప్త్ మీనింగ్ తీస్తావు అనుకోలేదు. సరేలే, నీ ఇష్టం. రావాలి అనుకుంటే 3 o'clock లోపల బయలుదేరు. 5 నిమిషాలు లేట్ చేసినా నేను వెళ్ళిపోతాను. నీకోసం వెయిట్ చేయను అన్న అతడు ఆమె ల్యాప్టాప్లోకి తొంగి చూశాడు. ఏంటి చూస్తున్నావు? కళ్ళు మిటకరించింది. నువ్వేం చూస్తున్నావా అని చూస్తున్నాను అన్నాడు అతడు. సినిమా చూస్తున్నాను. నువ్వు చెప్పావు కదా టైం లోపల వచ్చేస్తాను. ఇక నువ్వెళ్ళు. తన చెయ్యి ముందుకు చాపి వేలుతో అతడికి గుమ్మం చూపించింది. నువ్వెవరు నన్ను వెళ్ళమనడానికి? అయినా నువ్వు చెప్తే నేను వింటానా ఏంటి? ఇప్పుడు నువ్వు వెళ్ళమని చెప్పినందుకైనా సరే నేను ఇక్కడే ఉంటాను. అది కూడా ఇదిగో ఇలా నీ పక్కనే కూర్చొని నీతో పాటు సినిమా చూస్తాను. ఏం చేసుకుంటావో చేసుకో అన్న అతడు ఆమె పక్కన తిష్ట వేశాడు. అయితే నువ్వే చూసుకో, నేను చూడను. తన ఒడిలో ఉన్న ల్యాప్టాప్ని తీసి అతని ఒడిలో పెట్టింది. మరీ మంచిది. అసలే నాకు బోరు కొడుతోంది. అంతసేపు ఎలా ఉండాలా అని ఆలోచిస్తున్నాను. ఈ ఐడియా బాగుంది అన్న అతడు ఫాస్ట్ తీసి సినిమా చూడడం మొదలుపెట్టాడు. అతనిని ఏమీ అనలేక మంచం మీద మౌనంగా కూర్చున్న సంయుక్తకి బోరు కొట్టి ఆవలింతలు వచ్చాయి. ఈ ఎన్ఆర్ఐ గాడు బావగా ఉంటేనే ఇన్ని చుక్కలు చూపిస్తున్నాడు. రేపొద్దున మొగుడైతే ఇతని టార్చర్ నేను తట్టుకోగలనా అన్న ఆలోచన ఆమెకి మొదటిసారి కలిగింది. పదే పదే ఆవలింతలు వస్తుంటే ఇలాగే ఉంటే కాసేపటికి నిద్రపోయేలా ఉన్నాను అనుకున్న ఆమె శిఖర్ పక్కన వచ్చి కూర్చుంది. అతడు ఆమెకి సైడ్ లుక్ ఇచ్చి చిన్నగా నవ్వుకున్నాడు. అతడితో పాటు సినిమా చూస్తున్న ఆమెకి ఎప్పుడు కళ్ళు మూతలు పడ్డాయో తెలియదు. సంయుక్త తన తలని అతని భుజం మీద పెట్టి నిద్రపోయింది. అతడు ఆమె నిద్రని డిస్టర్బ్ చేయలేదు. సినిమా అయిపోయాక టైం చూసుకున్నాడు. ఇక బయలుదేరాలి అనుకుని ఆమెను మెల్లగా చేతులతో ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టి గుండెల వరకు దుప్పటి కప్పాడు. నిద్రలో ముద్దుగా ఉన్న ఆమె అతనికి చాలా అమాయకంగా కనిపించింది. తనివి తీరా చూసుకొని తన గదికి వచ్చి తనకు కావలసినవి తీసుకొని కారు దగ్గరికి వచ్చాడు. అతడు వచ్చేసరికి అక్కడ కనిపించిన ఆమెను చూసి ఆశ్చర్యపోయిన శిఖర్, నువ్వేంటిక్కడ? కనుబొమ్మలు ముడిచాడు. నేను మాట తప్పను బావా. నీతో వస్తానని చెప్పాను కదా అత్తని రిసీవ్ చేసుకోవడానికి. నువ్వేమో నన్ను నిద్రపుచ్చి వెళ్ళిపోవాలి అనుకున్నావు. కినుగ్గా అన్న సంయుక్త కారు వెనకాల కారు ఎక్కి కూర్చుంది. నీ ఇష్టం, అలాగే కానీ అన్న శిఖర్ భుజాలు కదిపి కారెక్కి స్టీరింగ్ పట్టుకున్నాడు. ఓరగా ఆమెను చూసి, అయితే నువ్వు నిద్రపోలేదా? నటించావా? అనుమానంతో అడిగాడు. సమాధానం చెప్పకుండా ఆమె పండ్లు ఇకిలించింది. అతడు చిరుకోపంతో, నా భుజం ఏమైనా దిండు అనుకున్నావా? దానిపైన తలపెట్టి పడుకున్నావు ఉక్రోషపడ్డాడు. మరి అంతేగా అంతేగా నాటకీయంగా తల ఆడించింది సంయుక్త. అతడు ఆమెను చూపులతోనే కొట్టేలా చూసి కారును ముందుకు పోనిచ్చాడు. బయట అంతా చిక్కని చీకటి. వాటిని తరమడానికి అన్నట్టు రోడ్డుకి ఇరువైపులా వెలుగుతున్న లైట్లు ఆకాశంలోని చుక్కలతో పోటీ పడుతున్నాయి. ఊరు దాటి రోడ్డెక్కేసరికి దారికి ఇరువైపులా ఉన్న పచ్చని చెట్లు చల్లగాలికి తమ తలలు ఊపుతూ కనిపించాయి. కారు ముందు అద్దంలో నుండి బయటికి చూస్తున్న సంయుకి ఆ దృశ్యాలు కనువిందు చేశాయి. వావ్, మిడ్ నైట్ జర్నీ ఇంత బాగుంటుందా? మనసులో అనుకోవాల్సింది పైకి అనేసింది. నువ్వెప్పుడు నైట్ జర్నీ చేయలేదా? డ్రైవింగ్ మీద దృష్టి పెట్టిన శిఖర్ అడిగాడు. చేసింది చాలా తక్కువే. పైగా వెనక సీట్లో కూర్చొని హాయిగా నిద్రపోయేదాన్ని. ఇలా బయటికి చూసి ప్రకృతిని ఆస్వాదించింది లేదు అన్న ఆమె, మరి నువ్వు? హారగా అడిగింది. నాకిదంతా కామన్ అని భుజాలు కదిపాడు శిఖర్. అంటే? అర్థం కాక అతన్ని చూసింది. అంటే లేట్ నైట్ పార్టీలు చేసుకోవడం వల్ల ఇలా మధ్యరాత్రి ఇల్లు చేరడం నాకు కామన్ అంటున్నాను. అంతేకాకుండా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా నేను ఎక్కువగా రాత్రి జర్నీని ఇష్టపడతాను అన్నాడు. మరి నీకు డ్రైవింగ్ చేసేటప్పుడు రాత్రి నిద్ర రాదా? అలా వస్తే ఎలా? బోలెడంత అనుమానపడింది ఆమె. చెప్పాను కదా నాకు రాత్రిళ్ళు మేల్కోవడం అలవాటేనని. కాబట్టి నిద్ర ఏమీ రాదు. కాకపోతే గమ్యం చేరాక కాస్త కునుకు తీస్తాను. ఆ తర్వాత నేను వచ్చిన పని చూసుకుంటాను. నీకున్నంత అతి నిద్ర మాత్రం నాకు లేదు. సందర్భాన్ని బట్టి నా నిద్ర సమయాన్ని అడ్జస్ట్ చేసుకుంటాను అన్నాడు. అబ్బో అనుకుంది మనసులో. కాసేపటికి ఆమెకు బోరు కొట్టి ఆవలింతలు వచ్చాయి.
బావా ఇంకా ఎంతసేపు మనం ప్రయాణం చేయాలి విసుగ్గా అడిగింది. ఏంటి అప్పుడే విసుక్కుంటున్నావు? అందుకేగా నీకు బామ్మ ముందే చెప్పింది నీతో కాదు అని. నేను కూడా నేను బజ్జో పెట్టి వచ్చాను కదా. నువ్వే ఏదో పొడి చేస్తాను అని కదా పెద్ద పెద్ద డైలాగులు చెప్తూ వచ్చి కూర్చున్నావు వ్యంగ్యంగా అన్నాడు. మరి నువ్వేమీ మాట్లాడడం లేదు, సైలెంట్గా ఉంటే బోరు కొట్టి నిద్రొస్తోంది. కనీసం పాటలైనా పెట్టొచ్చు కదా. మూతి తిప్పింది. నీకు నచ్చిన పాటలు పెట్టుకో. నేను వద్దన్నానా? నేనంటే స్టీరింగ్ పట్టుకున్నాను. నీ చేతులు ఖాళీగానే ఉన్నాయి కదా. అవి ఆ మాత్రం పనులు కూడా చెయ్యవటనా వెక్కిరింపుగా అన్నాడు. అబ్బో, స్టీరింగ్ పట్టుకోవడం కూడా ఒక పనేనా? పెద్ద గొప్పగా చెప్తున్నా నన్ను హేళన చేసి మాట్లాడుతున్నావు. నువ్వు తప్పుకో, నాకు స్టీరింగ్ ఇవ్వు, నేను కూడా డ్రైవింగ్ చేసి చూపిస్తాను. ఇదేమంత పెద్ద బ్రహ్మవిద్య కాదు, నిమిషంలో నేర్చుకోవచ్చు. నువ్వు పక్కన కూర్చొని చూపించు. తిన్నగా నీకన్నా స్పీడ్గా డ్రైవింగ్ చేస్తూ గంటలో చేయవలసిన గమ్యాన్ని అరగంటలో చేరుస్తాను అన్నది సంయుక్త. ఎక్కడికి చేరుస్తావు? స్వర్గానికా నరకానికా అంటుంటే వెటకారంతో అతని పెదవి వంకరపోయింది. ఇదిగో, ఇలాంటి ఎకసెక్కపు మాటలు అంటేనే నాకు నచ్చవు. నేను సీరియస్గానే చెప్తున్నాను. కారు పక్కకు తీసుకో, నేను డ్రైవింగ్ చేస్తాను అన్నది. నాకిప్పుడప్పుడే పరలోకానికి టికెట్ తీసుకోవాలని లేదు. అలా అనిపించినప్పుడు చెప్తాను. నువ్వు డ్రైవింగ్ చేద్దువు కానీ. ఇప్పుడు తిన్నగా వెళ్ళి మా అమ్మను రిసీవ్ చేసుకోవాలి. బుద్ధిగా మూసుకొని కూర్చో, లేదంటే వెళ్ళి వెనక సీట్లో పడుకో. అంతేకాని డ్రైవింగ్ చేస్తాననుకో. రానిది నా మీద ప్రయోగం చేయాలని చూడకు. అసలే నాకింకా పెళ్ళి కూడా కాలేదు. ఆ సుఖాలను అనుభవించలేదు. నన్ను కొన్ని రోజులు హ్యాపీగా బ్రతకనివ్వు అన్న అతడు తనకు వస్తున్న నవ్వుని బలవంతాన పెదవి అంచున దాచాడు. సంయుకి రోషం పొడుచుకొచ్చింది. అతన్ని తిట్టేయాలి అన్నంత కోపం కూడా వచ్చింది. కానీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంది. అసలే రాత్రి ఏమన్నా అంటే నడి రోడ్డు మీద ఎక్కడ దింపేసి వెళ్తాడో అన్న భయంతో అతనితో వాదులాటకు దిగలేదు. ఈ అనుభవం ఆమెకింతకు ముందే ఉంది కదా. నీతో మాట్లాడడం కన్నా పాటలు వినడం బెటర్ అన్న ఆమె కారులో ఉన్న FM ఆన్ చేసింది. ఏదో పాట వస్తుంటే చిన్నగా హమ్ చేస్తూ కూర్చుంది. ఆమె పాట అతని చెవులకు వినిపించి, నీకు పాటలు పాడడం కూడా వచ్చా వెటకారంతో అన్న అతడు ఆమెను విసుగ్గా చూశాడు. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. నా ఈ వీడియోస్ ముందుగా చూడాలి అనుకునేవారు నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి.